నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాలు కారణం కాదు, ప్రభుత్వ వైఫల్యమే కారణం. మిషన్ భగీరథపై ప్రభుత్వాన్ని నిలదీసిన నిరంజన్ రెడ్డి. పచ్చని ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారు, 35 రకాల కూరగాయలు, 400 కిలోల పండ్లు. భద్రకాళి ఆలయంలో దివ్య శాకంబరి దర్శనం. యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ సంవత్సరం వర్షాలు పూర్తిగా లేకపోయినా వచ్చే ఏడాది వరకు రిజర్వాయర్లలో ఉన్న నీటితో మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించవచ్చని సంబంధిత ఇంజనీర్లు చెప్పారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నీటి నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ వర్షాలు పడలేదనే కారణాన్ని చూపిస్తూ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్షాభావాన్ని కారణంగా చూపుతూ మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారని, అయితే వారు పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నారా లేక అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సక్రమంగా తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాన్ని దాచిపెట్టేందుకే వర్షాలు పడలేదనే కారణాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తోందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని, ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు చేయకుండా వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. అంటే మీ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీకు అవగాహన లేక పైనుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో, ఎన్ని వాడుకోవాలనో, ఏ పద్ధతిలో వాడుకోవాలనో ఈ తెలివి చూపించేటువంటిది ఆ శ్రద్ధ లేక మీరు ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇది యథార్థం. మరి మనతో నీళ్లు వాన పడలే, ఓ మోస్తారు 10 వానలే అతి కష్టంగా పడ్డాయి, 1-2 పునాసలకే ఇబ్బంది అనుకున్న పరిస్థితి ఉంది. కానీ మరి అలా అలమట్టికెళ్ళి 50,000 క్యూసెక్లు ఎట్లా వస్తున్నాయి? వెస్టర్న్ ఘాట్స్ లో వర్షం పడ్డందుకే కదా. నారాయణపూర్ ఎట్లా నిండింది? నారాయణపూర్ నిండి కిందికి మనకు తెలంగాణకు జూరాలకు నీళ్లు ఎట్లా వస్తున్నాయి? అలా నిన్నటికే 40,000 క్యూసెక్లు వస్తున్నాయి జూరాలకి. ఇప్పుడు ఆల్మట్టి నీళ్లు చేరుకునే వరకు దగ్గర 1,00,000 పోతుంది. అది అంటే ఇన్ని వేల క్యూసెక్ల నీళ్లు వస్తే నీళ్ల కోసం రైతాంగం ఎదురు చూసే పరిస్థితి మీరు కల్పించకూడదు. ఆందోళన పడకండి, వచ్చే నీళ్లలో మనం హేతుబద్ధంగా ఎట్లియాలని మేము చెప్తామని ధైర్యం చెప్పేది పోయి ప్రజల్ని ఆ గందరగోళానికి గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఎందుకు లేవా నీళ్లు? బాజాప్తా పంటలకు ఇవ్వవచ్చు, మనకు ఉండేటువంటి నీళ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుంటి సాగులు, దొంగ సాగులు చెప్పకండి. మీరు పైనుంచి వచ్చేటువంటి నీళ్లు తక్కువ లేవు. వరంగల్ నగరానికి ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచిన చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో ఏటా 4 ప్రధాన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందులో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఈసారి కూడా భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. శాకంబరి దేవిగా అమ్మవారు సకల జీవరాశులకు అన్నదాతగా, ప్రకృతి స్వరూపిణిగా కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో అమ్మవారిని అత్యంత వైభవంగా అలంకరించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది సుమారు 35 రకాల కూరగాయలు, వివిధ రకాల పండ్లు, ఆకుకూరలను ఉపయోగించి అమ్మవారికి అద్భుతమైన శాకంబరి అలంకరణ చేశారు. మొత్తం 3.50 టన్నుల కూరగాయలు, 400 కిలోల పండ్లు, 200 కిలోల ఆకుకూరలతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా పచ్చని ప్రకృతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు. ఈ విశిష్ట అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉదయం నుంచే భక్తులకు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి విశ్వరూప దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శాకంబరి రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే సకాలంలో వర్షాలు కురవడంతో పాటు పంటలు సమృద్ధిగా పండుతాయని, కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. దీంతో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు భద్రకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుంటున్నారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనను ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి అందిస్తున్న వైద్యం, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్య బృందాన్ని కోరుతూ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో పాటు కుటుంబ సభ్యులను కలిసిన కల్వకుంట్ల కవిత వారికి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారికి భరోసా కల్పించారు. ఈ పరామర్శ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న పార్టీ నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులతో కల్వకుంట్ల కవిత కొద్దిసేపు మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్నారు. గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలిసింది. మేమందరం కూడా చాలా మరి వారి కుటుంబానికి నేను ధైర్యంగా ఉండాలని చెప్పి, భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్ గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటాం. ఉద్యమకారులు ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ. జై తెలంగాణ. భారతదేశంలో ప్రస్తుతం నక్సలిజం ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని, అందువల్ల వీఐపీలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల అవసరం లేదని రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో నక్సలిజం లేదని స్వయంగా డీజీపీ ప్రకటిస్తుంటే తెలంగాణలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాత్రం ఇప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ కార్లలోనే ప్రయాణించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు లేవని గుర్తు చేస్తూ అక్కడ అవసరం లేకపోతే తెలంగాణలో మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సౌకర్యాలను వినియోగించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం, కాంగ్రెస్ నాయకులకు మరో న్యాయం అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ అంశంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ప్రజల డబ్బుతో కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా చివరిగా మీరు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అన్నారు. అయ్యా, కర్ణాటకలో బుల్లెట్ ప్రూఫ్ కార్స్ మినిస్టర్లకు లేవు, కేరళలో లేవు, తమిళనాడులో లేవు, మహారాష్ట్రలో లేవు, ఒరిస్సాలో లేవు. మరి తెలంగాణలో ఎందుకు మినిస్టర్లకు? మీరే అన్నారు. డీజీపీ గారు ఏమన్నారు? ఆయన ఇచ్చిన డాక్యుమెంట్ ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ దట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ బీన్ ఎఫెక్టివ్లీ ఎలిమినేటెడ్ విత్ ద ఆర్మ్డ్ అండర్గ్రౌండ్ క్యాడర్స్ హ్యావింగ్ either surrendered, been arrested or neutralized. Telangana has likewise emerged as a Naxal-free state with no active underground Maoist leaders or cadres operating within the state. అప్పుడు తీసేయండి మంత్రులందరికీ కూడా. ఎందుకు వాళ్ళకు? మంత్రులకు, విప్పులకు, జానారెడ్డికి, వీళ్ళందరికీ ఇచ్చిండ్రుగా. ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు మీకు దగ్గర ఉండాలి, వాళ్ళందరికీ అట్లనే పెట్టుకున్నారు కదా. అందరికి తీసేయండి. మరి వాళ్ళకొక న్యాయమో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదుగా? వాళ్ళకొక న్యాయమో సత్యవతి రాథోడ్ గారికి ఇంకో న్యాయం ఉండకూడదుగా? బీ ఫెయిర్. దీని మీద మేము తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, పోరాటం చేస్తాం. మీరు ప్రజాధనంతో మీరు మీకు ఇష్టమైన వాళ్ళకే గన్మెన్లను ఇచ్చుకొని వాళ్ళ హోదాను పెంచి మా ప్రాణాలకు మాత్రం ప్రమాదం కల్పిస్తే ఈ విధంగా ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు తీవ్ర అస్తత్వతకు గురయ్యే ప్రమాదం ఉన్నది. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు పలువురు కీలక మంత్రులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పరిపాలన అంశాలతో పాటు పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, రానున్న రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. కేంద్ర నాయకత్వంతో సమన్వయం, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర్ రాజనరసింహ, వంశీ చంద్రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి నిధుల్లో అధిక భాగాన్ని అమరావతి ప్రాంతానికే కేటాయిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఈ విధానం కొనసాగితే భవిష్యత్తులో మరోసారి రాష్ట్ర విభజన డిమాండ్ తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా ప్రాంతీయ అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒకే ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల విషయంలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రాంతీయ వాదాలు మళ్లీ బలపడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అక్కడ రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది పంపిణీ చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఎంత అనుభవం కలిగినటువంటి మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. అక్కడ మళ్ళీ ఈరోజు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉంది. ఇంకొక రాష్ట్రం ఇవ్వడానికి డిమాండ్ అయినా తర్వాత తరాలు చేస్తారు. ఎక్కడి నుంచి మీరు పొండినటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో ఇంకొక రోజు రాదనేది కూడా నేను చెప్పలేను. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రాంతాలను మీరు నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని మనవి చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. మీరు రేపు భోగాపురం తోటి అయిపోయింది ఈ ప్రాంతాన్ని, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మీరు చెప్తారు వేదిక మీద. మాకు తెలుసు అంతకంటే మీరేం చేయలేదు గనక. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు అన్నదానంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, దాతలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాయనేని తిరుపతిరావు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా గురువును స్మరించుకోవడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భూపాల్పల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ని సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటడం జరిగింది. అనంతరం పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన వాహనాల స్థితిగతులు, వాటి పరిష్కార పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి ఫిర్యాదు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణ, కేసు రికార్డుల నవీకరణ విధానాన్ని పరిశీలించి అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిర్వహించాలని ఆదేశించారు. రౌడీ షీటర్లపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించి వారిపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి పౌరుడికి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని అధికారులు, సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ వార్షిక తనిఖీలలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవ్పూర్ సిఐ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బోగతా జలపాతం జలకలను సంతరించుకుంది. తెలంగాణ నయాగరగా గుర్తింపు పొందిన ఈ జలపాతం ప్రస్తుతం భారీ వరద ప్రవాహంతో ఉగ్రరూపం దాల్చి పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు చేరడంతో సుమారు 160 మీటర్ల వెడల్పున దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి భారీ నీటి ప్రవాహం కిందకు దూకుతోంది. జలపాతం గర్జనలు దూర ప్రాంతాల వరకు వినిపిస్తూ ప్రకృతి వైభవాన్ని తలపిస్తున్నాయి. వరద ఉధృతి కారణంగా జలపాతం వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రక్షణ వలయం కారిడార్ పూర్తిగా నీట మునిగిపోయాయి. ప్రవాహం మరింత ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బోగతా జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరూ జలపాతం సమీపానికి వెళ్లవద్దని, సెల్ఫీలు లేదా వీడియోల కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి దిగవద్దని హెచ్చరించారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లలోని మోటార్లను ప్రభుత్వం ప్రారంభించింది. నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లలోని 2 బాహుబలి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ కొనసాగుతోంది. భారీ సామర్థ్యం కలిగిన ఈ పంపులు గోదావరి జలాలను తదుపరి రిజర్వాయర్లకు తరలించే కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. వర్షాల కారణంగా ఎల్లంపల్లికి భారీ నీటి ప్రవాహం చేరడంతో పంపింగ్ కార్యకలాపాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని అవసరానికి అనుగుణంగా మిగిలిన మోటార్లను కూడా దశల వారీగా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ పంప్ హౌజ్లు కీలక పాత్ర పోషిస్తుండగా మోటార్ల ప్రారంభంతో నీటి ఎత్తిపోతల ప్రక్రియ మళ్లీ వేగం అందుకుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాలు కారణం కాదు, ప్రభుత్వ వైఫల్యమే కారణం. మిషన్ భగీరథపై ప్రభుత్వాన్ని నిలదీసిన నిరంజన్ రెడ్డి. పచ్చని ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారు, 35 రకాల కూరగాయలు, 400 కిలోల పండ్లు. భద్రకాళి ఆలయంలో దివ్య శాకంబరి దర్శనం. యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.